వెల్కమ్ టు ది ప్రైమ్ డిబేట్ ఫర్ ద పీపుల్. మనం చూస్తున్నాము ఇవాళ అంటే రెండు కీలకమైన పరిణామాలు జరిగాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థలకు సంబంధించి వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నా సరే పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చేలా ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే, అదే సందర్భంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన విషయంపైన చర్చించేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తన కార్యకర్తలతోనూ తన స్థానిక నాయకులు అరకు పార్లమెంటు సంబంధించిన నాయకులతో భేటైన సందర్భం మనం చూస్తున్నాం. రెండు సందర్భాల్లో మనం చూస్తే, ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒకటైతే, మరొకటి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన డిస్కషన్ రెండు ప్రాంతాల్లోనూ జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒకటి, ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎన్నికకు సంబంధించి మాట్లాడేటప్పుడు మాకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, ఈ సందర్భంలో రాజకీయ విలువలు ఉంటే చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీకి దిగకూడదు, కానీ పోటీకి దిగుతున్నారు, దీన్ని బట్టి చూస్తే రాజకీయ విలువలు లేవు అనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తుండడంతో పాటు, అదే సందర్భంలో కార్యకర్తలను కూడా రిక్వెస్ట్ చేసే పరిస్థితి మనకు చాలా క్లియర్గా కనిపించింది. ముఖ్యంగా ఇవాళ కష్టాల్లో ఉన్నాం, మనం తోడుండాలి అంటూ కార్యకర్తలకి పిలుపునిచ్చే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఇప్పటికే ఎవరైతే అక్కడ ఉన్నారో అనైతికంగా ఆ రోజు ఫోర్స్బుల్గా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిగ్గింగ్ తరహా విషయాలు పాల్పడ్డారు. ఆ రోజు బుల్డోస్ చేసుకుని మరీ స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ పార్టీ ఇవాళ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాట్లాడేందుకు ఎటువంటి హక్కు లేదు అనే విధంగా కొంతమంది టీడీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడ ఎవరు గెలుస్తారనే విషయంపైన ఆ సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో మనం చూస్తే, ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఏ పార్టీ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తోంది, నిజంగా ఎవరి విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న విషయంపైన మనం ఇవాళ చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు అంద సత్యం గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతుంది. అలాగే అన్నప్రెడ్డి విజయ్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి, సుధాకర్ గారు టీడీపీ పార్టీ నుంచి జాయిన్ అవుతుంటే, కాజా గారు కాంగ్రెస్ పార్టీ నుంచి లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరొకటి అంద సత్యం గారి దగ్గరికి వెళ్తే, సత్యం గారు, ఇవాళ మనము అంటే ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా చూస్తుంది ఏంటంటే, రాజకీయాల్లో ఉండే విలువలు, వాటిని పాటించే పరిస్థితులు అన్న దాని మీద చాలా కీలకంగా డిస్కషన్ జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఏదైతే పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల గురించి మనం మాట్లాడుకుంటున్నాము, దేశవ్యాప్తంగా అయితే పార్టీలు మారుతున్న ఎంపీలకు సంబంధించి కూడా డిస్కషన్స్ రెగ్యులర్ జరుగుతూనే ఉన్నాయి. బట్ స్థానిక సంస్థలకు సంబంధించి ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూసేటప్పుడు అక్కడ కొద్దిగా ఈక్వేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు పార్టీ మారే పరిస్థితి అనేది పక్కన పెడితే, ఇవాళ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీకి ఒత్తాసు పలికేలా చాలామంది నిర్ణయాలు తీసుకుంటారన్న ఒక విషయం మీద మనకు తెలుస్తుంది. సో ఈ రాజకీయ విలువలు, అందులో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో ఉన్న నాయకులకు సంబంధించి ఎలా చూడాలంటారు? ఇవాళ పార్టీలు మారటం అనేది ఒకప్పుడు ఇమ్మోరల్, కానీ ఇప్పుడు ఆ మోరల్స్ కట్టుబడి ఉండేటువంటి స్థితి లేదు. ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు దానికి తగ్గ భాష్యాలు చెప్పటం, మేం చేసేది న్యాయం అని చెప్పటం జరుగుతూ ఉంది. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా వీటికి అతీతం కాదు. డిఫరెంట్ గ్రేడ్లో, ఫస్ట్ గ్రేడ్లో కొంతమంది ఉంటారు, సెకండ్ గ్రేడ్లో కొంతమంది ఉంటారు. కానీ అసలు పార్టీ మారటమే తప్పు అని ఎప్పటి నుంచో వెంకయ్య నాయుడు అంటుండు. ఏమిటంటే, ఒక ఉద్యోగస్తుడు రిటైర్ అయితే డీమ్డ్ టు బి వేకెంట్ అన్నట్టుగానే, పార్టీ మారితే ఇంకా కోర్టు లేకపోతే స్పీకర్ నిర్ణయం ఎదురు చూడకుండా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కాల్ అయిందని అనౌన్స్ చేయటమే ఆ పద్ధతిలో ఉండాలనేది ఎప్పటి నుంచో వెంకయ్య నాయుడు గారు చెప్తున్నారు. అవును, కానీ చాలా మాటలు అది జరగటం లేదు. ఆఖరికి రాజ్యసభలో వెంకయ్య నాయుడు కూడా అది పాటించలేదనే విమర్శ కూడా ఒకసారి చేశారు. కాబట్టి ఇవాళ పార్టీలు మారటం సాధారణం అయిపోయింది. ఇది ఒక అంశం. తర్వాత రెండోది, మారటం అనేది కిందికి వస్తా ఉంటే ఎక్కువ జరుగుతుంది. అంటే పార్లమెంటు సభ్యులు పార్టీలు మారేదానికన్నా అసెంబ్లీల సభ్యులు ఎక్కువ మారుతున్నారు. అసెంబ్లీ కన్నా లోకల్ బాడీలో గెలిచినటువంటి వాళ్ళు ఇంకా తేలికగా మారిపోతూ ఉన్నారు. అది మాసివ్గా జరుగుతూ ఉంది. తెలంగాణలో మనం చూసాం, అధికారంలో ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ ఎలక్షన్ల ముందలనే 100 మంది ఎంపీపీలు జడ్పీటీసీలు కాంగ్రెస్లోకి మారారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్లు అయినాక మున్సిపల్ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు వీళ్ళందరూ మారారు. మున్సిపల్ చైర్మన్లు వీళ్ళు మారారు. సహజంగానే లోకల్ బాడీలో గెలిచినటువంటి వాళ్ళల్లో సహజంగా ఏముంటుందంటే, వాళ్ళ వ్యక్తిత్వానికి కొంత ప్రాధాన్యత ఉంటుంది గెలుపు ఓటంలో. పార్టీ గుర్తున్నప్పటికీ లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళ రికగ్నిషన్ కూడా ప్రాధాన్యత ఉంటుంది. కేవలం పై లీడరే కాదు, పార్టీ గుర్తే కాదు, కిందికి పోతా ఉంటే సర్పంచ్ కన్నా వార్డు మెంబర్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఎక్కువ ప్రాధాన్యత వహిస్తాయి. కాబట్టి సహజంగానే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కువ. మా పరిచయాలతోటి మా దాంతో గెలిచినాం అని చెప్పేసి ఒక ఆత్మస్థైర్యం ఉంటుంది. వాళ్ళు తేలికగా పార్టీలు మారటానికి, వాళ్ళు తేలికగా మేము కష్టపడి గెలిస్తే మా ఇష్ట ప్రకారమైనటువంటిది ఒకటి వస్తుంది,
రెండోది వాళ్ళు బయటకు చెప్పే అంశం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళే నిధులు ఇస్తారు, అధికారం లేనిలోనే నిధులు ఇవ్వరు, కాబట్టి నిధులు కావాలంటే మేము మారాల్సిందే, మరి అవును. లోకల్ బాడీ ఎలక్షన్లో మారందే నిధులు రావని చెప్పేసి ప్రజల్ని కన్విన్స్ చేయడానికి, ఇతర పార్టీలు చెప్పడానికి అది సహజంగానే చెప్తా ఉంటారు. అవును. కాబట్టి సహజంగానే ఇవాళ అసలు దేశవ్యాప్తంగా మోరల్స్ లేవు. అదే పరిస్థితుల్లో ఇవాళ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా చర్చించలేము, అదే కొనసాగుతుంది. Yes. మరొక అంశం ఏంటంటే ఇవాళ ఆడకి ఉత్తరాంధ్రలో గెలిచినటువంటి వాళ్ళు సహజంగానే లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు వైసీపీ అధికారంలో ఉంది, అబ్సల్యూట్గా గెలిచారు, దరిదాపు 80% గెలిచారు. అవును. దాంట్లో కొన్ని చోట్ల ఒక వాస్తవం ఏంటంటే ఇతర ప్రతిపక్ష పార్టీలు నామినేషన్ వేయడానికి కూడా భయపడ్డాయి. చాలా చోట్ల నామినేషన్ వేసి ప్రచారం చేయకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొన్ని చోట్ల నామినేషనే లేకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి ప్రెజర్ కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా ఏదో ఒక గ్రేడ్లో ఆ ప్రెజర్ ఉంటుంది. అవును. గతంలో అయితే అంటే కనీసం నామినేషన్ వేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే కూడా వేయడానికి వెళ్లకుండా ఆపిన సందర్భాలు ఒకటి, వేసిన తర్వాత వాళ్ళు విత్డ్రాల్ చేయించడానికి ఇతరత్ర కార్యక్రమాలు కూడా జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు. ఇప్పుడు వైసీపీ అట్లా చెప్తే ఖండిస్తుంది, కానీ ఏదో ఒక గ్రేడ్లో, అబ్సల్యూట్ కాకపోయినా ఏదో ఒక గ్రేడ్లో అవన్నీ జరిగినాయి. అవును. కాబట్టి అదే వైసీపీ కాదు, ఏ పార్టీ అధికారంలో ఏదో ఒక పద్ధతిలో జరుగుతున్నాయి, వైసీపీ అధికారంలో కూడా అవి జరిగినాయి. సహజంగానే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటే మోరల్స్ నిలబడవు. ఇక ఉత్తరాంధ్రకు వస్తే ఒక్క మాట, బొత్స సత్యనారాయణ నిలబెడతారు కాబట్టి సహజంగానే వైసీపీలో బొత్స సత్యనారాయణ వాయిస్ ఉన్నటువంటి నాయకుడు. దరిదాపు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీలో ఒక వాయిస్ ఉన్నట్టు నాయకుడు. రేపు గెలిస్తే ఆ కౌన్సిల్లో ఒక మంచి ఇమేజ్ వస్తుంది, రాష్ట్రంలో ఒక బూస్టప్ వస్తుంది అని చెప్పేసి సహజంగానే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, బొత్సను ఓడిస్తే ఇక్కడ వాయిస్ తగ్గిపోద్ది మరింత, అతను వాయిస్ వస్తే ఉత్తరాంధ్రలో బలపడటానికి ప్రయత్నం చేస్తారు అనేది ఉంటది. ఇప్పుడు మనం లెక్కింపు ప్రకారం చూసినా సరే 380 అంటారు మెజారిటీ, 350 కాకపోయినా 2/3 వైసీపీకి 1/3 ఎన్డీఏ పక్షాలకు ఉండే అవకాశం ఉంది కాబట్టి చూడాల్సింది. కాబట్టి వాళ్ళలో 1/3లో 1/2లో ఏమాత్రం అటు ఇటు కొంత షిఫ్ట్ అయితే స్టఫ్ కాంపిటీషన్కి వచ్చే అవకాశం ఉంది. ఎస్ బాజీ గారు, ఇక్కడ మనం చూస్తున్నామంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవి స్పెసిఫిక్గా ఇలాంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చినప్పటికీ ఓట్లను చాలా క్లియర్, ఏ పార్టీ గుర్తు మీద ఎవరు గెలిచారు, ఈరోజు లెక్క ప్రకారం ఎంతమంది ఆ పార్టీలో ఉన్నారు అన్నదాన్ని లెక్క తెలిసిపోతుంది. కానీ 380 మంది ఓట్లు, అంటే 380 ఓట్లు ఎక్స్ట్రా ఉన్న సందర్భంలో యూజువల్గా వన్ సైడెడ్గా అంటే మనం దాన్ని యూజువల్లీ యునానిమస్గా వదిలేస్తారు, కానీ బట్ ఈసారి పోటీ పెట్టడం ద్వారా ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం కానివ్వండి, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ అన్నింటినీ వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కానీ ఇవాళ కూటమి చేస్తుంది అనేది ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఇలాంటి రాజకీయాల్ని ఎంటర్టైన్ చేయడము లేకపోతే ఎంకరేజ్ చేయడం కరెక్ట్ అని అంటారా? ప్యానెల్లో సభ్యులందరికీ, అట్లాగే బీఆర్కే చిదంబరం గారికి, బీఆర్కే మీరు యాంకర్ చిదంబరం గారికి, అట్లాగే బీఆర్కే వీక్షకులకి అందరికీ కూడా నమస్కారాలు. యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే కనుక ఇవాళ రాజకీయాల్లో విలువలు అనేది ఎక్కడ, నైతిక విలువలు అనేది లేవండి. ఈ పార్టీలో నుండి ఆ పార్టీ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో చెప్పలేని పరిస్థితుల్లో మనం ఈ రాజకీయాలు నడుస్తున్నాయి. గత 2-3 దశాబ్దాల నుంచి ఈ పరిస్థితి చూస్తున్నాం. అధికారంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీలోకి అన్ని స్థాయిల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎలక్ట్ అయిన వాళ్ళు కానివ్వండి, ఎలక్ట్ కాని వాళ్ళు కానివ్వండి, జంప్ అవడం అన్నది పరిపాటిగా మారిపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ కూటమి వాళ్ళు పోటీలో నిలబెడతాం అనైతికం అనేది మనం మాట్లాడుకోవటం కూడా అది అంత సమంజసమే కాదేమో అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలు ప్రజలు అలవాటైపోయారు ఇటువంటి పరిస్థితికి. అట్లాగే రాజకీయ నాయకులు, రాజకీయ వర్గాల్లో కూడా ఇది ఒక పెద్ద తప్పు కానీ, నైతికంగా బయటకి ఇది ఒక నైతికంగా మనం తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ కానీ ఎవరికి లేని పరిస్థితి ఉందండి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఏంటంటే పోటీ పెట్టడం అనేది ఏంటంటే జనరల్ గా ఏంటంటే రాజకీయాల్లో ఎవరు యొక్క బలాన్ని వాళ్ళు చూపించుకోవడానికి, పెంచుకోవడానికి, ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి, అట్లాగే ప్రతిపక్ష వాళ్ళకి అవకాశం లేకుండా ప్రతిపక్ష పార్టీని ఎదగనీయకుండా చేసే ప్రయత్నం కూడా చేయడం అనేది ఇవాళ చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే నా ఉద్దేశం ప్రకారంగా ఇవాళ ఈ పరిస్థితిని మనం తప్పుపట్ట పరిస్థితి అవసరం లేదండి. ఎందుకంటే ప్రజలు అలవాటు పడ్డారు ఈ పరిస్థితికి, రాజకీయ వర్గాలు కూడా ఇదే పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నాయి. కాబట్టి దాన్ని మనం ఆ కోణంలో చూడలేమనేది నా ఉద్దేశం. ఎస్. అయితే అన్నపరెడ్డి విజయ్ కుమార్ గారు, ఇక్కడ వచ్చే ప్రశ్నలు ఏంటంటే
ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ. ఒకటి మొదటిది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో దాన్ని బట్టి చూస్తే 40% ఓట్లు మీకు వచ్చాయని చెప్పారు కానీ బట్ సీట్ల నెంబర్లో చూసుకునేటప్పటికి ఆ వేరియేషన్ చాలా పెద్దగా అయిపోయింది. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గతంలో మీరు బుల్డోస్ చేసి అంటే ఏవైతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కనీసము నామినేషన్ కూడా వేయకుండా ఆ రోజు మీరు వాళ్ళని నొక్కిపట్టి మరీ ఆ రోజు తీసుకున్నారు కాబట్టి అది నైతికంగా గెలిచినట్టు కాదు, కేవలం అదంతా బుల్డోస్ చేసినట్టు అన్నట్టు. కాబట్టి ఇవాళ వాళ్ళు బయటకు వచ్చి నిజాయితీగా ఇవాళ ఓట్లు వేయడం అన్నదాన్ని ఒకటైతే, రెండోది మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఉన్న హక్కులు కానివ్వండి, వాళ్ళకున్న అధికారాలు కానివ్వండి, వాటన్నింటినీ బుల్డోజ్ చేసేసి అదంతా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే పెట్టుకొని స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశారు కాబట్టి దానికి సమాధానం చెప్పే అవకాశం వచ్చింది. కాబట్టి తద్వారా ఇవాళ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాన్ని ఓటు ద్వారా చూపిస్తారు అన్నది కూటమి ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తుంది. సో దాన్ని ఎలా చూడాలంటారు, మీరు ఏమంటారు దానికి సంబంధించి? మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్ ఉన్నట్టుంది విజయ్ గారు. కాసేపు రాజకీయాలకు అతీతంగా పెద్దలిద్దరు మాట్లాడినటువంటి విషయంతో ఫస్ట్ ఏకీభవిద్దాం. రాజకీయాల్లో విలువలు అనేవి లేవు, అది ఆ పార్టీ ఈ పార్టీ అనేదాన్ని కాసేపు వైసీపీ వాడినా లేకపోతే ఆయన ఇంకో పార్టీ అయినో ఈయన ఈ పార్టీ అనేది వదిలేద్దాం. రెండోది అధికార పక్షం తరఫున ఇవాళ స్థానిక సంస్థలు అది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు బుల్డోజ్ చేసి గెలిచారా లేకపోతే ఇంకో రకంగా గెలిచారా అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి అనేది సత్యం గారు చెప్పిన మాటతో 200% ఏకీభవిస్తున్నాను. అదే సమయంలో ఇక నైతిక విలువలు అనే పదం వాడకుండా ఉంటే ఈ డిబేట్కి మంచిదేమోననేది నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీ ఏమనుకున్నా ఎవరేమనుకున్నా. రెండోది ఏంటంటే మీరు బుల్డోజ్ చేసి స్థానిక సంస్థల అధికారాలని కేంద్రీకృతం అయ్యేటువంటి పరిస్థితి వచ్చిందన్న దాంట్లో కూడా ఏమాత్రం అబద్ధం కూడా లేదు. అటువంటి మరి ఏదో ఒక కాన్సెప్ట్ తోటి ఆయన వెళ్ళటం, ఆ కాన్సెప్ట్ బెడిసి కొట్టడం, దానికి ఇవాళ దాని పర్యవసానం కార్యకర్తలను పట్టించుకోకపోవటం, ఇవాళ ఆ పర్యవసానం మా పార్టీ మా నాయకుడు చూస్తూనే ఉన్నాం. ఇక ఆయన పోటీ పెట్టకూడదు, మా పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నాయి, నాయకుడితో సహా ఏమనుకున్నా ఒక క్లియర్ ఒపీనియన్ చెప్తా ఉన్నా. మాకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, వాళ్ళు పెట్టకూడదనే విషయాన్ని మా పార్టీ వ్యతిరేకించినా దాన్ని నేను ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరేమనుకున్నా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా కాన్సన్ట్రేట్ టెక్నికల్గా మాట్లాడితే స్థానిక సంస్థలన్నీ కూడా పార్టీ ప్రాతిపదిక మీద జరిగినవి కాదు. పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఆ సింబల్ లేదు, ఆ కథ లేదు, అవి లేవు. సరే పార్టీ అని మనం అనుకోవటమే తప్ప పార్టీ ప్రాతిపదిక మనం తీసుకొచ్చి పార్టీ అని చెప్పేటువంటి పరిస్థితి ఇందాక బాజీ గారు చెప్పినట్టు కానీ సత్యం గారు చెప్పినట్టు కానీ అధికారంలో ఎవరుంటే వాళ్ళు మమ్మల్ని స్థానిక సంస్థల్లో మాకు మెరుగు మా లోకల్గా పనులు చేసుకుంటాం అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ మా సమర్థత కానీ మా వ్యవహారం కానీ బయటపడాలి అంటే మా కార్యకర్తలు మా స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా నిలబడగలిగి చేయగలిగి బయటకు వచ్చిన రోజున ఇవాళ మేమున్న పరిస్థితుల్లో 11 సీట్లతోటి 40% ఓటు బ్యాంక్ అనేది నిజంగా వచ్చినప్పటికీ కూడా దాన్ని మళ్ళా ఎన్నికల దాకా నిలబెట్టుకోవడానికి మా పార్టీ ఏం చేయాలనే దాన్ని అన్నిత్యం మేము వాడి సూచనలు చేస్తూనే ఉన్నాం. అది ఎంతవరకు ఏంటి అనేది రేపు పొద్దున ఎలక్షన్లో నిలబెట్టుకోగలిగితే మేము గెలవగలిగితే ఇదే డిబేట్లో మాట్లాడదాం. లేదు అవతల వాళ్ళు అనైతికత లేకపోతే మేమే గెలుస్తాం అనే దాన్ని అక్కడ ఐక్యత చూపించుకోవాల్సిన అవసరం మా మీద ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటానికి. కానీ ఆల్రెడీ ఇప్పుడు మీలాంటి వాళ్ళ గురించి అనుకుంటా మేబీ ఆయన అడిగింది, ఇవాళ కష్టకాలంలో ఉన్నాము కాబట్టి మీరందరూ మాకు తోడు ఉండాల్సిందే, తోడు ఇవ్వాల్సిందే. కాబట్టి ఈ సందర్భంలో మీరు కానీ ఆపోజిట్ పార్టీ వైపు వెళ్తే కరెక్ట్ కాదు అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక రిక్వెస్ట్ కూడా చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళం ఆపోజిట్ పార్టీకి వెళ్ళకపోయినా ఉన్న పార్టీలో హ్యాపీగా లేవని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. రైట్. ఎందుకంటే ఆ మాట దాంట్లో చెప్పడానికి నేను చాలా వేదికల మీద చెప్పాను. ఇప్పుడు ఒకళ్ళని మనం రిక్వెస్ట్ చేసే ముందు ఇప్పుడు తెలుగుదేశం టైంలో ఒక 10 కొద్ది కేసులు పెట్టించుకున్నాం. ఆ కేసులు గెలిచి బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నిర్లక్ష్యం చేసింది. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం వచ్చింది. పార్టీ మారే పరిస్థితి లేకపోయినా మెలకుండా కూర్చొని మౌనంగా కూర్చోవాలి. అసంతృప్తిగా అనిపిస్తే రేపొద్దు ఓట్ల శాతంలో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. 40% నిలబెట్టుకు 40% నిలబెట్టుకోవడానికి కార్యకర్తల దగ్గరికి మనం ఎలా వెళతామనే సూచన చేసుకోలేకపోతే పార్టీ నిలబడే అవకాశమే లేదు. అది నేను పార్టీ నాయకుడిగానే చెప్తా ఉన్నా. రైట్. సుధాకర్ రెడ్డి గారు ఒకసారి వెళ్దాం. సుధాకర్ రెడ్డి గారు, ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటంటే, 1 నేను మొదటి నుంచి కూడా ఈ రాజకీయాలు చేసే క్రమంలో 1 నేను మొదటి నుంచి కూడా ఈ రాజకీయాలు చేసే క్రమంలో 1 నేను మొదటి నుంచి కూడా ఈ రాజకీయాలు చేసే క్రమంలో 1 నేను మొదటి నుంచి కూడా ఈ రాజకీయాలు చేసే క్రమంలో 1 నేను మొదటి నుంచి కూడా ఈ రాజకీయాలు చేసే క్రమంలో 1 నేను మొదటి నుంచి కూడా ఈ రాజకీయాలు చేసే క్రమంలో 1 నేను మొదటి నుంచి కూడా ఈ రాజకీయాలు చేసే క్రమంలో 1 నేను మొదటి నుంచి కూడా ఈ రాజకీయాలు చేసే క్రమంలో 1 నేను మొదటి నుంచి కూడా ఈ రాజకీయాలు చేసే క్రమంలో 1 నేను మొదటి నుంచి కూడా ఈ రాజకీయాలు చేసే క్రమంలో 1 నేను మొదటి నుంచి కూడా ఈ రాజకీయాలు చేసే క్రమంలో 1 నేను మొదటి నుంచి కూడా ఈ రాజకీయాలు చేసే క్రమంలో 1 నేను మొదటి నుంచి కూడా ఈ రాజకీయాలు చేసే క్రమంలో 1 నేను మొదటి నుంచి కూడా ఈ రాజకీయాలు చేసే క్రమంలో 1 నేను మొదటి నుంచి కూడా ఈ రాజకీయాలు చేసే క్రమంలో 1 నేను మొదటి నుంచి కూడా ఈ రాజకీయాలు చేసే క్రమంలో 1 నేను మొదటి నుంచి కూడా ఈ రా
ఒక పార్టీ మారాలి అంటే రాజీనామాలు చేసి రావాలనే దాంట్లోనే నేను ఎప్పుడు పనిచేస్తూ వచ్చాను. మొదట నేను మా అమ్మ వేల్చాము, తర్వాత ఎవరు వచ్చినా సరే మేము రాజీనామా చేసిన వాళ్ళనే పార్టీలోకి తీసుకున్నాము. ఆ తరహా ఒక రాజకీయాల్ని మేము నడుపుతూ వచ్చాం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మనం చూసాం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా, అంటే ఏది ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అనురాధ గెలవడానికి ఈ క్రాస్ ఓటింగ్నే నమ్ముకున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కూడా అదే తరహా క్రాస్ ఓటింగ్ మీద ఆశపడి ఆధారపడి అవకాశం లేని ఎమ్మెల్సీ స్థానం కోసం ఇవాళ ఆరాటపడుతున్నారు అనేది ఒక మాట అనే ప్రయత్నం చేశారు. విలువలతో కూడిన రాజకీయం అనే మాట మాట్లాడేటప్పుడు వాటన్నింటినీ గమనించాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకో లేకపోతే ఇవాళ టీడీపీ పార్టీకో లేదంటారా? సార్, మీకు పెద్దలందరికీ నమస్కారం అండి. చాలా చక్కగా చెప్పారండి ముగ్గురు కూడా, బాజీ గారు కానీ, సత్యం గారు కానీ, విజయ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నైతిక విలువలు వాడికి వద్దు, నేను రాజకీయంగా డైరెక్ట్ గా ఉన్నాను కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు చాలా సిస్టమేటిక్ గా రాజకీయాలు చేస్తారండి. రాజకీయాన్ని రాజకీయంగా చేయాలనేది ఆయన సూత్రం. ఆయనైనా, మీరైనా, నేనైనా ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం చేయాలి, ఏ పని చేస్తే ఆ పని చేయాలి, ఏ వృత్తి చేస్తే ఆ వృత్తి ధర్మాలు చేయాలి. ఇప్పుడు రాజకీయాల్లో మనం ఈ నైతిక విలువలు ఇవన్నీ అంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు వేరుకునే పని అండి. నేను కూడా పార్టీలో ఉన్నప్పటికీ. ఇక నేను ప్రధానంగా చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితిని గురించి చెప్తానండి. భయం ఎందుకండి ఆయనకి? 380 ఓట్లు మాకు మెజారిటీ ఉంది, నేను చంద్రబాబు గారి స్థానంలో ఉంటే పోటీయే చేయను అంటే ఆయన చూసి నేర్చుకోవాలా మేము? ఎందుకు భయపడతారు? 380 మంది మెజారిటీ ఆయనకుంటే భయం ఎందుకండి? పైగా ప్రజాస్వామ్యంలో మెజారిటీ లేని వాళ్ళు పోటీ చేయకూడదు, గెలిచేవాడి పోటీ చేయాలనేది మూర్ఖత్వం అండి. ఈ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు రాలేదు, దాదాపు 99% డిపాజిట్లు కూడా రాలేదు. సిపిఐ, సిపిఎం పార్టీలు అలానే ఉన్నాయి. చాలా మంది పార్టీలు పెట్టి ఆ పార్టీలు రాలేదు. జయప్రకాష్ నారాయణ గారు చాలా మేధావి, ఆయన పార్టీ పెట్టి రాజకీయంగా సక్సెస్ కాలేదు. జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టాలని వచ్చి పార్టీ పెట్టలేక ఇంకొక పార్టీలో పోటీ చేసి ఇప్పుడు ఎక్కడెక్కడ తిరిగారు, మళ్ళీ ఒక పార్టీ పెట్టారు, లేదు. అంటే వీళ్ళంతా రాజకీయాలు వద్దు, జగన్మోహన్ రెడ్డి గారిని చేయమంటామా? కాబట్టి రాజకీయాల్లో సమర్థత ఉన్న వ్యక్తి పోటీని స్వాగతించాలని, సవాల్ అనాలి. అతను రాజకీయ నాయకుడు. ఒక ఆట ఆడేటప్పుడు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటాం. మనకంటే బలమైన వాడితో పోటీ ఆడమంటాం. గెలుస్తామా ఓడతాం వేరండి. నీ ఆట నీది, నా ఆట నాది, నీ చాకచక్యం నీది, నా చాకచక్యం నాది, నీ నైపుణ్యం నీది, నా నైపుణ్యం నాది, నీ సామర్థ్యం నీది, నా సామర్థ్యం నాది. ఇవి ఆ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎలా గెలిపించారని అందరికీ తెలుసండి. లాక్డౌన్ పీరియడ్ లో మమ్మల్ని నామినేషన్లు వేయనీయకుండా వేసిన వాళ్ళని కూడా గొడవలు చేసి బెదిరించి డబ్బులు పెట్టి కొనుక్కొని సర్వనాశనం చేశారు. అలా చేయడం వల్లనే ఆయన ఓడిపోయారండి. అది ఆయన ఆత్మావలోకనం చేసుకోవాలి. సార్, రాత్రి మీరేమనుకోకపోతే రాత్రే, అంటే నేను ఈ టైంలో హైదరాబాద్ లో ఉన్నాను. మా పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా పిఆర్ఓలకి, ఎక్స్పర్ట్లకి అవార్డులు ఇచ్చారు. అందులో నేను కూడా జాతీయ స్థాయి అవార్డు తీసుకున్నా. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చినారు. అంటే అక్కడ కాదు కానీ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ పబ్లిక్ రిలేషన్స్ ఎలా ఉండాలి, అబద్ధాలు చెప్పడం పబ్లిక్ రిలేషన్సా, మనం తప్పులు చేసినా కూడా మీడియాలో దాన్ని ఏదో గొప్పగా చేస్తున్నట్టు చెప్పి అభూత కల్పనలు కల్పించి ఆ ప్రభుత్వాన్ని హైప్ చేయాలనుకోవడం పబ్లిక్ రిలేషన్సా? లోపాలు ఏదైనా ఉంటే కూడా ఎత్తి చూపించి ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేది పబ్లిక్ రిలేషన్సా? లోపాలను సరిదిద్దుకోమని ముఖ్యమంత్రికి సూచించేది పబ్లిక్ రిలేషన్సా? లేకపోతే పబ్లిక్ రిలేషన్స్ అంటే భజన సంఘమా? ఇలా చర్చ అంటే మేము చేసుకున్నామని. ఎందుకు అంటున్నామంటే ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేసే వ్యక్తి అప్పటి పరిస్థితులకు పట్టండి, ఆ పరిస్థితులకు పట్టి వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా రాజకీయాలు చేస్తారు. ఒకప్పుడు పార్టీ మారిన వాళ్ళని చాలా హీనంగా చూసేవాళ్ళండి, హీనంగా. ఈ రోజు పార్టీ మారే వాళ్ళని ఎవరు అలా చూసేవాళ్ళని. ఈ రోజు ఈ పదవిలో ఉండి అక్కడికి వస్తే అతనికి టికెట్ ఇస్తారు, అతను గెలుస్తాడు, మంత్రి అవుతుంది, ఏమైనా అవుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సత్తా ఉంటే గెలిపించుకొని ఉన్నారు కదా, వాళ్ళని పారిపోకుండా చూడండి సార్. ఇది ఇప్పుడు ప్రభుత్వం అంటే పార్టీ అధికారం కోల్పోగానే పెట్టారు కాంగ్రెస్ లో. తర్వాత ఆమె
ఏం చేశారు? వివి గిరి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఆత్మ ప్రబోధానుసారం ఎవరికి వాళ్ళు ఓట్లు వేయమన్నారు. సంజీవ్ రెడ్డి గారు ఓడిపోయి 77 ఎన్నికల వరకు అనంతపూర్లో వాళ్ళ ఊర్లో కూర్చొని జామ తోటలు పెంచుకున్నారు. ఆ తర్వాత వచ్చారు, ఒకరే గెలిచారు, ఏకగ్రీవంగా రాష్ట్రపతి అయ్యారు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇందిరాగాంధీ గారు లేదా సంజీవ్ రెడ్డి గారు లేదా అప్పటి రాజకీయ నాయకులు మొరార్జీ దేశాయ్ గారు, చరణ్ సింగ్ గారు ఇలా చెప్తూ పోతే ఉత్తండులందరూ ఉన్న ఈ దేశంలో కూడా ఇవి జరుగుతున్నాయి. చట్టబద్ధం చేశామా లేదా? ఎందుకు విడాకులు ఇవ్వాలి? పాత రోజుల్లో భర్త చనిపోతే భార్యని సతీ సహగమనం చేసే రోజుల నుంచి ఈ రోజు విడాకులు ఇవ్వడానికి, సహజీవనానికి కూడా ఒప్పుకున్న రోజులు ఇవి. ఒక పార్టీలో ఇమడలేక బయట రావాలంటే ఏం చేయాలండి? జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నియంత దగ్గర ఉండలేక బయట రావాలనుకున్న వాళ్ళు కట్టు బానిసలా? అది ఏదైతే మనం మాట్లాడు సుధాకర్ రెడ్డి గారు, ఇక్కడ వస్తున్న ప్రశ్నలు ఏంటంటే మీరు మాట్లాడినట్టుగా సరే ఆయన భయపడుతున్నారా అనడానికి, ఆ భయపడుతుందానికి కారణాలు కూడా మీరే చూపిస్తున్నారు. ఒకటి, ఇప్పటికే వైజాగ్ సంబంధించి అక్కడ కార్పొరేటర్లు మీ దగ్గర చేర్చుకొని అక్కడ మేయర్ పీఠం మీద మీరు కూర్చునే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరులో అదే తరహా పరిస్థితి ఉంది. పొంగనూరులోనో చిత్తూరులోనో కార్పొరేషన్లని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటప్పుడు అక్కడ ఆ పార్టీ ద్వారా గెలిచిన వాళ్ళు మారడానికి 100 కారణాలు వాళ్ళు చెప్తుండొచ్చు, కానీ బట్ తీసుకోవడానికి మీకు ఒకటైన కారణం ఉండాలి కదా అన్నది చాలామంది వచ్చే ప్రశ్న. దానికి ఏం సమాధానం చెప్తారు సుధాకర్ రెడ్డి గారు? సుధాకర్ రెడ్డి వినిపిస్తుందా? ఎవరండి? ఎస్, మీరే. ఇప్పుడు ఎవరైతే పార్టీలు మారుతున్నారో పార్టీలు మారడానికి వాళ్ళు 100 రీజన్స్ చెప్పొచ్చు, కానీ వాళ్ళని మీ పార్టీలోకి తీసుకోవడానికి మీరు ఒకటైనా రీజన్ చెప్పగలగాలి కదా. ఇవాళ కేవలము అక్కడ సఫకేట్ అవుతున్నారనో లేకపోతే అక్కడ నియంత పాలన ఉందనో ఏదో కారణాలు వాళ్ళు చెప్పి ఇక్కడ వస్తున్నారు, కానీ బట్ ఇక్కడ తీసుకోవడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. ఆ కారణం ఏంటి అన్నదే చాలా మందిలో అడిగే ప్రశ్న. సరే, ఎలక్షన్స్ లో సాధారణ ప్రజలు ఎందుకు మారారండి? గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 50% వచ్చాయి, టీడీపీకి 40% వచ్చాయి. ఈ ఎన్నికల్లో తిరగబడింది. ఆయన అన్నాడు, నేను పలావో పెట్టేవాడిని, చంద్రబాబు నాయుడు గారి బిర్యానీ అన్నాడు, ఇప్పుడు బిర్యానీ పెడతారని వెళ్ళారు, ఇప్పుడు బిర్యానీ లేదు, పలావు లేదని. ఆ 10% మంది ఇటువైపు వచ్చారు, మిగతా పవన్ కళ్యాణ్ వాళ్ళంతా అలా వెళ్ళారు. వీళ్ళు ఎందుకు వచ్చారండి? అంటే ప్రజలు కూడా మారకూడదా? ప్రజలు ఎలా మారుతారో అలాగే స్థానిక సంస్థలో గెలిచిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా వాళ్ళు ప్రజలేండి, మనుషులేండి. అంటే ఒక నియంత పోకడతో రాజ్యాన్ని పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేక బయట పోలేక కట్టు బానిసల్లాగా ఇన్నాళ్ళు ఉన్నారు. ఆ కట్టు బానిసలు బంధాన్ని విముక్తి చేసుకొని బయటకు వస్తే ఆదరించమా అండి? ఏ పార్టీ అయినా. మా పార్టీ కాదు, కాంగ్రెస్ లో పోతే చేర్చుకోరా, బీజేపీలోకి పోతే చేర్చుకోరా, ఎవరు చేర్చుకోరు చెప్పండి? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఆయన చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నేను చేసుకోలేదు, అలా నేను చేసుకోలేదు, చేర్చుకోరా, నేను చేసుకోలేదు అన్నదే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట అదే, నేను చేసుకోలేదు, అలాగా నాకైతే అవమానంగా ఉంది. అతను నేను రాయలసీమ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నేనైతే పోటీ చేయను. ఏం భయమా జగన్మోహన్ రెడ్డి గారికి? భయం అయితే అయ్యా మీరు పోటీ చేయడానికి నాకు నాకేదో ఆందోళనగా ఉంది, భయభ్రాంతులకు గురవుతున్నాను, క్షమించండి అని అడుక్కోమని చంద్రబాబు గారు వదిలేస్తారు. ఏమవుతుందండి? ఒక ఎమ్మెల్సీ ఆడ గెలిస్తే ఏమవుతుంది, ఓడిపోతే ఏమవుతుంది? దేశాన్ని ఏమైనా పడతారా? మాట్లాడగలిగిన సత్తా ఉండే వాళ్ళు ఒక్కరు చాలండి. పాత కాలంలో రోషయ్య గారు, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారిలో చూడండి, వాళ్ళు ఏమి 100 మందిని అనగబెడు మాట్లాడేది ఒకరే. సత్యనారాయణ గెలిచినా ఒకటే, ఓడిపోయినా ఒకటే. ఆయన మాటలు అర్థం చేసుకోవాలంటే ఈ డిక్షనరీలు ఏమీ కాదు. పట్టలేదు. ఆయన ఎక్కడో వ్యక్తిని అక్కడెక్కడ నుంచో విశాఖపట్నంలో కూడా లేరండి వాళ్ళకి మనుషులు. రైట్, వన్ సెకండ్ సుధాకర్ రెడ్డి, ఒక నిమిషం. అదే సత్యం గారు, ఇక్కడ అంటే మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు విలువలు వాటిని ప్రతి ఒక్కరు ఇప్పుడు ఓపెన్గా సరే దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న విషయం అయితే డెఫినెట్లీ ఉంది, కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అన్నది ప్రజలు ఎంతో కొంత కోరుకుంటారు. ఈరోజు మాట్లాడుతున్న ప్రకారం 60 బుల్డోజ్ చేశారా, లేకపోతే ఏకపక్షంగా ఎన్నికలు జరిపించారా, ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారా, ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే ఆ రోజు ఆ కష్టంలో ఆ పార్టీ గుర్తు అన్నది కంపల్సరీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఇప్పుడు ఆ పార్టీ గుర్తు మీద ఎవరైతే గెలిచామనో లేకపోతే దాని ద్వారా ప్రజాప్రతినిధులుగా ఎవరైతే చలామణి అవుతున్నారో వాళ్ళ ఒక ప్రతినిధిని ఎన్నుకునే క్రమంలో
ఈ సమస్య అంతేకాకుండా ఇప్పటికే మనం చూసాం, ఇంతకుముందు కూడా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. చాలా వరకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా అంటే ఆల్రెడీ అధికార పార్టీ వైపు వెళ్ళిపోతున్నాయి. తెలంగాణలో మనం చూసినప్పుడు ఆంధ్ర కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి అలాంటి సిచ్యువేషన్స్. సో అలాంటప్పుడు ప్రజలు ఏ కారణం చేత అయితే ఓటేశారో, ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది జరగట్లేదు కదా అనే ఆలోచన వల్ల రాదంటారా? ఇవాళ ప్రజలకు వస్తుంది ఆలోచన, కానీ వాళ్ళు ఇప్పుడు ఎగ్జిబిట్ చేసే అవకాశం లేదు. అంటే రీకాల్ చేసేది లేదు కదా. వాళ్ళ ఇష్ట ప్రకారం ఎన్నుకున్నటువంటి వాళ్ళ ఇష్టమైన పార్టీ తరఫున ఎన్నికైతే మరొక పార్టీకి మారుతుంటే వాళ్ళని రీకాల్ చేసే అవకాశం లేదు కాబట్టి సైలెంట్గా ఉంటారు. రేపు పోటీ వచ్చినప్పుడు ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళకే ఓటేస్తారు. కాబట్టి ఇప్పుడు వేసిన ఆయనకు మళ్ళీ వేయాలనే ఉద్దేశం లేదు, లేదా వేసిన ఆయనకు వేయమని కూర్చునే అవకాశం లేదు. ఆనాటి ట్రెండ్స్లో, ఆనాటి ఎన్నికల్లో, ఆనాటి పాత్రలో ఎవరి పాత్ర అయితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో వాళ్ళకు ఓటేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్లో చర్చ జరుగుద్ది. ఇవాళ ఆయన పార్టీ మారంగానే ఆయన వెనకున్న జనమంతా మారదు, ఏనాడు అది జరగలేదు. కాబట్టి ఈనాడు జరగదు. కానీ చర్చనీయాంశం ఒక చర్చ జరిగితే మన వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. వాళ్ళ దగ్గర 5 లక్షలు తీసుకొని మారిండనో, ఇప్పుడు డబ్బులు తీసుకున్నాక తెలిసిపోతూనే ఉంటుంది డబ్బులు తీసుకొని మారిండని. కాబట్టి ఇటువంటి విషయాలు ప్రజలు ముఖ్యంగా ఆర్థిక అరాచకత్వాన్ని ఇష్టపడరు. నేను 40 ఏళ్ల సంది పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఆర్థిక అరాచకత్వాన్ని ఇష్టపడరు, కరప్షన్ ఇష్టపడరు. తను అట్లా కాదు, నేను సిద్ధాంతానికి రాజీ పడక మారుతున్నానో, లేదా నియంత్రణత్వాన్ని భరించలేక మారుతున్నానో, లేక తెలుగుదేశం సరైన దిశలో ఉందని మారుతున్నానని చెప్తే కొంత కన్సోల్ చేస్తారు. కానీ డబ్బులు తీసుకొని మారిండు, లేదా రేపు కాంట్రాక్ట్ తీసుకొని పనులు చేసుకుందాని మారిండంటే ప్రజలు సహించరు. అంటే ప్రజలను అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదిస్తుండని గ్రహిస్తే చాలు వాళ్ళు నోడిస్తారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అది. కాబట్టి ఇవాళ మారే వాళ్ళు రేపు ప్రభుత్వానికి దగ్గర కావాలి, మరొక 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి మారేటప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నారు, నిలబెడతామని, టికెట్ ఇస్తామని, తర్వాత మరొక 5 ఏళ్ళు మన స్టాన్స్ని పొడిగించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశాలు, ఈ 5 ఏళ్ల కాంట్రాక్ట్లు చేసుకునే ఉద్దేశాలు, ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి. తర్వాత రెండోది రాజకీయ ప్రెజర్ నుంచి కూడా బయటపడవచ్చు. గతంలో వెంజెన్స్ కొద్దీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందులో ముందే స్వరపడితే ఆ యాక్షన్స్ ఉండవు అని చెప్పేసి ఇప్పుడు ప్రతి ప్రజాప్రతినిధులు 199 మంది తప్పులు చేస్తారు. ఆ తప్పులు అధికారంలోకి వచ్చిన పార్టీ బయట పెడితే ఎక్స్పోజ్ అవుతారు, అరెస్ట్ అవుతారు. ముందే అందులో చొరపడితే ఇవే ఉండవు. కాబట్టి రకరకాల కారణాలు ఉన్నాయి ఇందులో. వీటిని ప్రజలు గమనిస్తారు, జడ్జిమెంట్ అప్పుడు వాళ్ళు జడ్జి చేస్తారు. ఎస్. అయితే ఇప్పుడు కేబినెట్ సమావేశంలో మరొక కీలకమైన అంటే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. అందులో అయితే 3 పిల్లలు ఉన్న వాళ్ళు ఇంతకుముందు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ఉండేవాళ్ళు, బట్ దానికి అర్హత కల్పిస్తుండే, గతంలో ఉన్న అర్హతని తీసేస్తూ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని తొందరలో దాన్ని చట్టం చేయబోతోంది. సో ఈ తరహా ప్రయత్నాలు అంటే నిజంగానే అంటే మంచి జరుగుతుందంటారా, లేదా అలాంటిది అవసరం ఉందంటారా? ఇవాళ డెమోక్రటిక్ సెటప్లో కొంతమందిని నిరాకరించడం అనేది ఒకవేళ అది కాస్త బాధాకర నిర్ణయమే. అయితే గత 70 ఏళ్లుగా మనం ప్రాధాన్యత ఇచ్చింది ఏమిటంటే పెరుగుతున్న జనాభాని అరికట్టడం. అది మనం ఇచ్చినటువంటి దానికి ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలి. ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉంటే మిగతా జనాభాతో కూడా దాన్ని పాటిస్తారనేటువంటివి ఎక్కడ మనం ఎక్స్పోజ్ చేసిన అటువంటి విషయంలో పెద్ద ప్రచారం చేశాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా జనాభా గతంలో ఉన్నంత పెరుగుదల రేటు 1.5%, 1.2 ఉంది. ఆంధ్ర తెలంగాణలో అయితే బిలో 1కు తగ్గుతుంది, కేరళ అయితే 0.5 దగ్గర ఉంది, తమిళనాడు బిలో 1కు వచ్చింది, ఆంధ్ర తెలంగాణ అరౌండ్ 1 ఉంది. అంటే జనాభా పెరుగుదల అనేది సమస్య కాదు. అయినా ఈ ఆదర్శాన్ని మిగతా వాళ్ళు పాటించడానికి అది ఇప్పటి వరకు అమలు జరిపారు. కానీ చాలామంది ఎఫిషియెంట్ హ్యాండ్స్ అంటే సమర్థులు ఉన్నటువంటి వాళ్ళు ఈ 3 పిల్లల పేరు మీద నిరాకరించబడుతున్నారు. కాబట్టి ఇవాళ అందరికి ఇస్తే మిగతా వాళ్ళు కూడా కొంతమందిని ఇవాళ మొన్నటి వరకు దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయులకు ఓటు హక్కు లేదు, 36% ఉన్న తెల్ల జాతీయులకు ఓటు హక్కు ఉండేది. తర్వాత మన దగ్గర కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్స్కి ఓటు హక్కు ఉండేది, మిగతా వాళ్ళకు ఉండేది కాదు. కొన్నాళ్ళ పాటు జమీందారులకు ఓటు హక్కు ఉండేది, మిగతా వాళ్ళకు పోటీ చేసే హక్కు ఉండేది కాదు. ఇప్పుడు ఇన్క్లూజివ్ డెమోక్రసీలో అందరికీ పోటీ చేసే హక్కు ఉండాలన్నటువంటి ఒక ఒపీనియన్ కొద్దీ ఇవాళ బహుశా 3 ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నామంటే ఈ అవకాశం ఈక్వల్ టు ఆల్, ఒక తెలుగుదేశం వాళ్ళకే కాదుగా అన్ని పార్టీలకు వర్తిస్తుంది 3 ఉన్న వాళ్ళు పోటీ చేయడానికి. ఇప్పటి వరకు 3 ఉన్న వాళ్ళని నిరాకరించినట్టే అన్ని పార్టీల వాళ్ళని, ఇప్పుడు అన్ని పార్టీలకు అవకాశం వస్తుంది. కాబట్టి ఇది ఎలక్షన్ల విషయంలో లేదా రాజకీయ పొందిక విషయంలో, రాజకీయాలు బలపట్ట విషయంలో అన్నిటికీ సమానంగానే వర్తిస్తుంది. కానీ దీని ఫిలాసఫీ కన్వకేషన్ చేసేటప్పుడు అరే 3 పిల్లలు కన్నా పర్వాలేదు అనేటువంటి జనరలైజ్ చేసుకుంటే మాత్రం నష్టం. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్. బాజీ గారు,
ఇప్పుడు మనం చూస్తున్నాం గత ప్రభుత్వంలో జరిగిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిల్లో అవకతవకలకు సంబంధించి మాట్లాడే క్రమంలో ఎక్సైజ్ పాలసీ దానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున దాని మీద ఆరోపణలు వినిపించాయి. అవినీతికి అది కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది అని ఒక మాట వింటూ వచ్చింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం దానిపైన ఒకసారి రీవిజిట్ చేస్తుంది. ఆ రీవిజిట్ చేసిన తర్వాత కొత్త పాలసీ వస్తుంది. ఆ సందర్భంలో కొత్త పాలసీని తీసుకురావడంతో పాటు గత ప్రభుత్వం చేసిన అవకతవకలపైన కూడా విచారణ జరగాలన్న ఒక నిర్ణయం అయితే మనకు అనిపిస్తుంది. అది దాంట్లో వైసీపీ కానివ్వండి కొద్దిమంది మాట్లాడుతున్నది ఏంటంటే ఏదైతే ఇది కేవలం కొద్దిమంది పెత్తందారులకో లేకపోతే ఆ తరహా అంటే ఏదైతే వైన్స్ లేకపోతే ఈ మద్యం మీద ఆధారపడి కొన్ని కూటములు ఉన్నాయి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమే ఈ పాలసీని రివిజిట్ చేస్తున్నారన్న ఒక ఆరోపణ కూడా వినిపిస్తోంది. ప్రభుత్వం నడపడం ద్వారా వచ్చే లాభము ఆ లాభం మొత్తం అంతా ప్రభుత్వానికి రాకుండా మళ్ళీ మధ్యలో మధ్యవర్తిత్వాలను తీసుకొచ్చే అవసరం ఉందా అన్నది కూడా ఒక ప్రశ్న వినిపిస్తుంది. మీరు దాన్ని ఎలా చూడాలంటారు? అది యాక్చువల్గా ఈ ప్రభుత్వం మద్యం పాలసీని మార్పు చేర్పులు చేస్తుంది, అది తప్పు పట్టడం అనేది గనక చూస్తే గనక మరి గత ప్రభుత్వంలో జరిగిన అతిపెద్ద మరి చరిత్రలో కని విని ఎరుగని అతిపెద్ద కుంభకోణం మద్యం పాలసీలో జరిగింది. అది అందరికీ తెలిసిందే. మరి ఆ శ్వేతపత్రం ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో తేటతెల్లం కూడా అయింది. దాదాపు 20,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి శ్వేతపత్రంలో తెలియజేశారు. అంతేకాదండి, యాక్చువల్గా ఎక్కడ దేశంలో ఎక్కడా కూడా మరి ఒక ఢిల్లీలో తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహించిన చరిత్ర లేదు. అందులో పోయి నిర్వహించినా కానీ ఆ ప్రభుత్వం మద్యం షాపులు ఏ రకంగా నిర్వహించారండి? అక్కడ మొత్తం నగదు లావాదేవీలు జరిపారు. దాదాపు ఏంటంటే 60,000 కోట్ల రూపాయల్లో కేవలం 674 కోట్ల రూపాయలే నగదు రూపంగా వచ్చింది, ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. మిగతాదంతా కూడా నగదు లావాదేవీలు జరిపారు. దీంట్లో ఏంటంటే ఒక నోషన్ చెప్పుకోవడం జనం ప్రచారంలో ఏముందంటే ప్రతి వారం మరి ఈ ఎక్సైజ్ రూపంగా వచ్చిన డబ్బు లారీల్లో ఎక్కడికో తరలి వెళ్ళిపోతుంది అనేది చెప్పుకున్నారు. అదంతా కూడా మనం చూసాం. అట్లాగే ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్మబడిన మద్యం కూడా ఎక్కడండి? ప్రైవేట్ డిస్టిలరీలో కాంట్రాక్ట్ బేసిస్ మీద లేబులింగ్ బేసిస్ స్పిరిట్ ని రంగునీళ్ళలో స్పిరిట్ తో అమ్మి జనం ప్రాణాలకు చెలగాటం ఆడినట్టు మనం అనేక దాఖలాలు ఉన్నాయి. అట్లాగే ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినా కానీ ఈ నకిలీ మద్యం, నాసిరకం మద్యం తాగి అనారోగ్యం పాలైన అన్ని చూసాం. కేవలం ఒకటి ఆ మద్యం పాలసీ గత ప్రభుత్వంలో జరిగిన దాంట్లో 2 నష్టాలండి. ఒకటి రెవెన్యూ నష్టం జరిగింది, రెండోది ప్రజల ఆరోగ్యం నష్టం జరిగింది, ఎన్నో ప్రాణాలు పోయినాయి, ఎన్నో తాలిబొట్లు తెగినాయి. దీనికి బాధ్యత మరి ఖచ్చితంగా గత ప్రభుత్వం వహించి తీరాల్సిందే. ఆర్థిక నష్టాన్ని కూడా రికవరీ చేయాల్సిందే. ఇకపోతే ఈ కొత్త పాలసీ విషయానికి వస్తే కనుక మరి టెండర్ల ద్వారా గతంలో కూడా చూసాం, అనేక రాష్ట్రాల్లో జరుగుతుంది. గతంలో మరి ఈ తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఈ టెండర్ల ద్వారా వేలంపాట ద్వారా స్టాపుల్ని ఇవ్వడం, అక్కడ దాంట్లో ఏంటంటే కొన్ని నామ్స్ పెట్టడం, ఆ నామ్స్ ద్వారా మద్యాన్ని సప్లై ప్రొక్యూర్ చేయడం, అట్లాగే సంబంధించిన ట్యాక్స్ గవర్నమెంట్కి రావడం అనేది జరుగుతూ వచ్చిందండి. ఇట్లా చేసినంత మాత్రాన ఏదో కొంతమందికి అప్పచెప్పినట్టు అట్లా ఉండదండి. దీంట్లో కూడా పారదర్శకంగా చేస్తారు కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వేలంపాట ద్వారా ఈ యాక్షన్స్ ద్వారానే ఈ మద్యం షాపుల్ని అలాట్మెంట్ జరుగుతుంది. దానికి ఒక పెద్ద ఎత్తున ఒక డిపాజిట్ అమౌంట్ కలెక్ట్ చేయడం, ఆ రకంగా గవర్నమెంట్ రెవెన్యూ రావడం, అట్లాగే సేల్స్ మీద కూడా ట్యాక్స్ ని డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే పారదర్శకంగా ఖజానాకి డబ్బులు జమ అవటం, ఆ విధానమే జరుగుతుంది అనుకుంటున్నాం. అంతేగాని గత ప్రభుత్వంలో లాగా అంత విడ్డూరంగా క్యాష్ కలెక్షన్ చేసి ఆ క్యాష్ ని లారీల్లో తరలించిన పరిస్థితి అయితే ఉత్పన్నం కాదు. మరి ఆ నేపథ్యంలో ఏంటంటే మరి ఎలా మనం ఈ పాలసీని ఇట్లా వేలంపాట ద్వారా అప్పచెప్పి షాపుల్ని అలాట్ చేసే విధానాన్ని ఎలా తప్పుపడతామని మనం తప్పట్ల అదే కరెక్ట్ విధానం. దేశవ్యాప్తంగా అదే విధంగా జరుగుతుంది కాబట్టి పారదర్శకంగానే జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అట్లాగే ఏంటంటే చెప్పండి. విజయ్ కుమార్ గారు, ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటంటే మీరు అమ్మ ఒడి అన్నారు, వాళ్ళేమో నాన్న బుడ్డి అన్నారు. బట్ ప్రస్తుతానికి ప్రజలు వేసిన ఓట్లను చూస్తే మాత్రం ఎందుకో ఆ నాణ్యమైన మద్యానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని అనిపిస్తుంది. దాని తగ్గట్టుగా ఆల్రెడీ ఇప్పటికీ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. కొన్ని బ్రాండ్లు గతంలో అందుబాటులో లేని బ్రాండ్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి వచ్చాయన్నది అయితే మనకు అనిపిస్తుంది. సో మీరు ఆ ప్రచారాన్ని కూడా ఆదరించారండి. అదే చెప్పిన ఆ ప్రచారాన్ని కూడా ఆదరించారు ప్రజలు. విజయ్ కుమార్ గారు,
ఎస్ విజయ్ కుమార్ గారు, సో ఇవాళ మీరు మాట్లాడుతున్నారు, మీరు అనుకుంటున్నట్టుగా ఏదైతే అనుకున్నారో గతంలో మీరు పెట్టిన పాలసీ ద్వారా అది అవినీతికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. నగదు లావాదేవీల పేరుతో మీరు డబ్బులు తరలించారని, ఆ అవినీతిని మొత్తాన్ని సెంట్రలైజ్ చేసి ఒక చోటికి తీసుకొచ్చారన్నది కూడా ఒక ఆరోపణ వినిపించింది. ఇప్పుడు కొత్త మద్యం పాలసీలో దాన్ని సరిచేయడంతో పాటు మీ హయాంలో జరిగిన ఏదైతే అవకతవకలు లేకపోతే అక్రమాలు ఉన్నాయో వాటిపైన చర్యలు చేపట్టే ప్రయత్నంగా కూడా ఇవాళ వెళ్తోంది. మీ రెస్పాన్స్ ఏంటి దాని మీద? నైతిక విలువలతో మొదలుపెట్టిన చర్చ అనైతికంగా మన పార్టీలను కొమ్ముగాసుకునేటువంటి ఒక శ్వేతపత్రాల పేరుతోటి చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ద్వారా లీగలైజ్ చేసుకునే ప్రయత్నం మిత్రులు చేశారనేది అర్థమవుతా ఉంది. నేను చాలా ఓపెన్ గా పార్టీలకు అతీతంగా జరిగినటువంటి తప్పును ఓపెన్ గా చెప్పినప్పుడు శ్వేతపత్రాలు పార్లమెంటరీ, నేను మన ఉమ్మడి రాష్ట్రంలో 5 జర్నలిస్టులో నేను ఒకడిని, పార్లమెంట్ లో ట్రైన్ అయినటువంటి జర్నలిస్టుల్లో. ఆ ట్రైన్ అయిన జర్నలిస్టులప్పుడు ఒక చర్చ జరిగింది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్స్ వస్తాయి, గైడ్ లైన్స్ వస్తాయి. ఆ గైడ్ లైన్స్ లో కొన్ని విషయాలు రాస్తారు. ఆ విషయాలు రాసినప్పుడు వాటిని ఇలానే జరగాలి అని మనం వెళ్ళినప్పుడు, సార్ బాబు ఇది చట్టం కాదు నాయనా, ఈ గైడ్ లైన్స్ మాత్రమే, ఈ గైడ్ లైన్స్ విషయంలో మేము ఇంకా ఏమీ చేయలేమని కోర్టులు చెప్పిన సందర్భాలని మాకు క్లాసులు చెప్పిన మురళీ మనోహర్ జోషి గారిని ప్రశ్నించడం జరిగింది. ఆ 250 మంది జర్నలిస్టులో నేను లేచి నుంచో నా మాట అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఇటు రమ్మన్నారు, ఆయన దగ్గరకు రమ్మని నాతో ఫోటో దిగాయా, ఇంతకంటే నీకు సమాధానం చెప్పలేను అన్నాడు. శ్వేతపత్రాలు అనేటువంటివి ఛార్జ్ షీట్లు కాదు, కేసులు కాదు. ఏంటంటే శ్వేతపత్రం, ఇదే మద్యం శ్వేతపత్రంలో ఇవాళ మనం నోరు బారేసుకొని డిబేట్లో కూర్చొని జరిగిపోయింది, అవినీతి జరిగిపోయింది, ఇది ప్రభుత్వ వ్యవస్థలో జరిగినటువంటి ఒక ప్రక్రియ. మీరు లారీల్లో డబ్బులు ఎత్తుకుపోయారు అని చెప్పినంత మాత్రాన దాన్ని మీరు శ్వేతపత్రానికి బదులు కేసు ఫైల్ చేసి షార్ట్ షీట్ చేసి నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ క్రమంలోనే శ్వేతపత్రంలో జరిగిన ఒక చిన్న తప్పు ఒకటి ఉంది. ఏంటంటే 4 మద్యాన్ని అమ్మకాలు పెంచేసి డబ్బు విపరీతంగా ఆదాయం వచ్చింది అని చెబుతున్నటువంటి ఈ శ్వేతపత్రమే కొన్ని చివరి పేరాల్లో ఏం చెప్తా ఉన్నారంటే, ఈ డబ్బుని అమ్మకాలని బొక్కబొడి చేసేసి ఎత్తుకుపోయినారు అంటున్నారు. ఒక పక్క అమ్మకాలు 4-10 పెరిగినాయి అని చెప్తూనే, రెండవ పక్కన ఏదో గుడ్డగాల్చి ముఖానేసేటువంటి కార్యక్రమం కాకుండా ఉన్న వాస్తవాలు పెద్దలు అందరూ తెలియని వాళ్ళే, అందరూ వారి పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళే, ఏదో ఉంది కదా మనం ఏదో చెప్పాలి కదా అనేటువంటి విషయాన్ని కాకుండా, ఇప్పుడు మీరు స్థానిక సంస్థల విషయం చెప్పారు, అసలు అది పార్టీలకు సంబంధం లేని విషయం. ధైర్యంగా ఉంటే పోరాడదాం, కార్యకర్తలు నిలబెట్టుకుందాం అనేటువంటి, సరే ఇవాళ 11 సీట్ల 10 సీట్ల ఓడిపోయారా, మరి మన సుధాకర్ రెడ్డి అన్నగారు చెప్పినట్టు సంజయ్ రెడ్డి గారు చేసుకొని మళ్ళీ 10 ఏళ్ల తర్వాత పోయాడు. అదేంటంటే దమ్మున్న రాజకీయం కాన్సెప్ట్. కొన్ని విషయాల్లో అధినాయకుడితో మేము ఏకీపించబోచ్చాము, కానీ నోటికి వచ్చినట్టు ఇవాళ ఫైబర్ గ్రిడ్ అక్రమాలు జరిగింది తెలుగుదేశం టైం. బాజీ ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాను. మధ్యలో ఫ్లో కట్ చేద్దని నేను ఇవ్వలేదు, మీకు ఇస్తాను. బాజీ గారు మీకే ఇస్తాను అవకాశం. అసలు ఇవాళ చంద్రబాబు గారు బీజేపీకి మిత్రుడా, కాంగ్రెస్ కి మిత్రుడా అంటే అది వాళ్ళకే తెలియదు, కాంగ్రెస్ ఎవరికి మిత్రుడో శత్రుడో వాళ్ళకే తెలియదు. బాజీ గారు అడుగుతారు, ఒక నిమిషం ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాను. కేవలం చెత్త కాగితాలు మాత్రమే, శ్వేతపత్రాలను ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాను. బాజీ గారు విజయ్ గారు 1 సెకండ్. విజయ్ గారు, బాజీ గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, దాని తర్వాత మీకు సమాధానం చెప్పండి దానికి. ఒక నిమిషం బాజీ గారు. విజయ్ గారు క్వశ్చన్ ఉంది నాది. ఇప్పుడు ఎప్పుడో అనాదిగా పరంపరగా వచ్చే బ్రాండ్స్ ని మార్చేసి అనేక రకాల కొత్త బ్రాండ్స్ ని మనం కనీసం దేశంలో ఎక్కడ లేని పేర్లతోటి బ్రాండ్స్ తోటి మద్యం అమ్మాల్సిన అవసరం వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, ఆగండి విజయ్ గారు క్వశ్చన్ చేయనివ్వండి, ఆన్సర్ మీరు చెప్తారు. విజయ్ గారు 1 సెకండ్. నగదు లావాదేవీలు మాత్రమే ఎందుకు చేశారు? ఈ రెండింటికి సమాధానం చెప్పండి. నగదు లావాదేవీలు మాత్రమే ఎందుకు చేయాల్సి వచ్చింది? బ్రాండ్స్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? బాజీ గారు 1 సెకండ్, ఆన్సర్ చెప్పనివ్వండి. చెప్పండి. ఆన్సర్ చెప్పనివ్వండి ప్లీజ్. కంటపడుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆదాయం మనం చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి ఈ మద్యం పాలసీని ప్రభుత్వ విధానం నుంచి చూద్దాం. తప్పేం లేదు. రైట్ బాజీ గారు 1 సెకండ్ ప్లీజ్. 1 సెకండ్ విజయ్ గారు. ఎస్ బాజీ గారు 1 సెకండ్ ప్లీజ్. 1 సెకండ్ ప్లీజ్. శ్వేతపత్రాలు రైట్. అయితే విజయ్ కుమార్ గారు
చేశారు. ఏవైతే నైతిక విలువలని మొదలు పెట్టినటువంటి దీన్ని అనైతిక విషయాల్ని లీగలైజ్ చేసుకొని చట్టంలో ఉన్న బొక్కలు వన్ సెకండ్ విజయ్ కుమార్ గారు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏదైతే శ్వేతపత్రాల్లో ఎవరైనా కానీ చాలా తప్పులు జరిగినాయి. విజయ్ గారు రైట్ విజయ్ గారు విజయ్ గారు బాజీ గారు 1 సెకండ్ నేను చెప్తాను ఆన్సర్ మీకు చెప్తాను. ఒక నిమిషం రైట్ 1 సెకండ్ విజయ్ కుమార్ గారు మీ వాయిస్ రావట్లేదు. ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి నేను సుధాకర్ గారి దగ్గరికి వెళ్తాను. సుధాకర్ గారు, ఇప్పుడు మీరు గత మద్యం పాలసీకి సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతూ వచ్చారు. బట్ ప్రతి సందర్భంలోనూ ఏ ఎక్సైజ్ పాలసీ వచ్చినా ఏమొచ్చినా సరే ఆరోపణలు అన్నది చాలా వెరీ కామన్గా. బట్ వీటన్నిటికన్నా ముఖ్యంగా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది కోరుకునేది ఏంటంటే ఈ బెల్ట్ షాపులకు సంబంధించి నియంత్రణ రావాలి అంటే మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటే బాగుంటుంది. లేదు మీరు వాటిని తీసుకెళ్ళి మళ్ళీ మీరు పక్కన డీలర్లకో లేకపోతే ఇతరత్ర వాళ్ళకో ఇచ్చేస్తే ఆ సమస్య మరొకసారి కంటిన్యూ అవుతుంది అన్నది ఒక పాయింట్. ఎందుకంటే ఇప్పుడు బాజీ గారు అడిగిన ప్రశ్నకి సమాధానంతో పాటు నేను ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను. దానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే మొదటగా వాళ్ళు చేస్తామన్నది ఏంటంటే బెల్ట్ షాపుల రద్దు అన్నారు. దాన్ని దాదాపుగా ప్రయత్నం చేసి దాదాపుగా తీసేసినట్టుగానే అనిపిస్తుంది. తర్వాత కొద్దిగా తగ్గించుకుంటూ వస్తామన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అవన్నింటిలో సరే కుంటి సాకులా లేకపోతే అసలైన కారణాలు పక్కన పెట్టి మద్యపాన నిషేధం అన్నది చేయలేకపోయినారు. కానీ ఇప్పుడు మీ పార్టీ వచ్చిన తర్వాత మద్యం పాలసీకి సంబంధించి చేసే ఆ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి మరొకసారి మళ్ళీ ఏమైనా ఈ బెల్ట్ షాపులు లేకపోతే విచ్చలవిడిగా మద్యం అవైలబిలిటీ అనే దానికి ఏమన్నా దారి తీస్తుందన్న ఒక ప్రశ్న వస్తుంది. ఏం సమాధానం చెప్తారు సార్? ఇప్పుడు మద్యపానం అనేది అనారోగ్యం అని అందరూ పెద్దల మన డిబేట్ లోనే అందరికీ తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, ప్రపంచంలో అందరికీ తెలుసు. అయితే ఆ ప్రయత్నాలన్నీ చేసి అయిపోయిందండి. మద్యపాన నిషేధం అసాధ్యం అనేది తేలిపోయింది. దాంతో ఏమైంది, ప్రభుత్వం కనీసం ఆరోగ్యకరమైన మద్యం అన్నా ఇద్దామని అనుకున్నారు. మద్యం ఆదాయ వనరే అనేది పక్కన పెడితే సరే తాగేవాడు మరీ పనికి మాలిదంతా తాగి ఆ కిడ్నీలు పాడయ్యో లివర్ పాడయ్యో అకాల మరణాలకు గురి కాకుండా కొన్నాళ్ళన బతికినాడు. అంటే చెడ్డలో కూడా కొద్ది మెరుగైన పరిస్థితులు చేయాలన్నది చాలా మంది చేస్తున్న పని. ఇప్పుడు మనం ఆపలేం. ఇంకా మీరు అన్నట్టు బెల్ట్ షాపులు ఇట్లాంటివి ఉండదు. చంద్రబాబు గారు ఒకటే చెప్పారండి, మద్యపానం ఈ మద్యం వల్ల జరిగిన నష్టాలన్నీ గమనించాము. అంటే ఆ మానసిక నష్టాలు లేదా శారీరక నష్టాలు, అనారోగ్యకరమైన నష్టాలు, ఆర్థిక పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు విజయ్ గారి దగ్గర డబ్బులు వస్తున్నాయి, అది వేరు. అంటే ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఆ డబ్బులు తెచ్చి చేయాల్సిన అవసరం లేదు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసేదే ప్రభుత్వం. డబ్బు అవసరమే, అట్లా అని చెప్పి డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు. అందుకని విజయ్ గారు అంటే శ్వేతపత్రం ఏమి చార్జ్ షీట్లు కాదండి. శ్వేతపత్రం అనేది ఒక ప్రత్యేకంగా ఒక రంగానికో ఒక అంశానికో సంబంధించిన పరిపూర్ణమైన విషయాన్ని సేకరించడం అండి. సేకరిస్తాం, అందులో మంచి చెడ్డలు చూసి ఛార్జ్ షీట్లు వేయాల్సినవి వేరు, కేసులు పెట్టాల్సినవి. ఎలా ఉంది పూర్తిగా ఇప్పుడు నేనున్నా మా ఇంట్లో ఏదో కొనాలనుకున్నాం, నా ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, అప్పులు ఇంత ఉంది, ఆస్తులు ఇంత ఉంది, మనకు వచ్చేది ఇంత, ఇప్పుడు పరిస్థితులు అంతా చేసుకుని నేను చూడాలి కదా. ఏమీ చూడకుండా కొడుకు అడిగాడు, భార్య చెప్పిందో, అన్న అడిగాడు, తమ్ముడు చెప్పాడని ఏదంతా ఇవ్వలేను. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉందో దాన్ని ఒకసారి చూసుకోవడమే అండి. శ్వేతపత్రం చూసుకుంటే ఏం చేయాలో ముందుకు పోవడానికి తెలుస్తుందండి. నా జోబులో చిల్లర ఎంత ఉందో తెలిస్తే కదా నేను ఇడ్లీ తిందామా, దోశ తిందామా, పెసరట్టు తిందామని. ఇలా రూపాయి పెట్టుకొని ఏదో బన్ను కూడా రాదు, బన్ను కూడా రూపాయికి రాదు. ఆ జోబులో రూపాయి పెట్టుకొని మంచి పెసరట్టు ఆర్డర్ ఇవ్వలేను కదా. అలా శ్వేతపత్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో వివిధ శాఖల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు లేదా ఇతర పరిస్థితులన్నింటినీ అధ్యయనం చేయడం కోసం శ్వేతపత్రం తీసుకొచ్చారు. ఇదేమి రాజ్యాంగం మీద విజయ్ గారు చెప్పినట్టు పెద్ద అని తెలుసుకోవడానికి. పోతే మద్యపానం ఎవరమైనా చంద్రబాబు నాయుడు గారు పాలసీ ఏమంటే మద్యాన్ని మనం ఆపలేము, ప్రయత్నం చేశామండి. రామారావు గారు చేశారు, అందరూ చేశారు. ఈ రాష్ట్రంలో మద్యపానం పెడితే తమిళనాడు బార్డర్లో మీద ఆగేస్తున్నారు, వాళ్ళు పెడితే ఇక్కడ అమ్మేస్తున్నారు. ఇలా ఒకప్పుడు ఇప్పుడు మా ఎర్రచందనం దొంగల కంటే మించిన దొంగలు సారా దొంగలు ఉండేవాళ్ళండి చిత్తూరు జిల్లాలో. ఆ సారా దొంగలంతా
తొండ ముదిరి ఊసర వెళ్ళినట్టు వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చారు, ఎమ్మెల్యేలు అయ్యారు, చాలా చేశారు. ఇంకా అదంతా వదిలేండి ఇంకా. చేయలేం మనం. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యకరమైన మంచి మద్యాన్ని తక్కువ సరసమైన రేటుకు Yes. వీలైనంత Conclusion కి వెళ్దాం మనం. Yes. ఇప్పుడు కాంపిటీషన్ వస్తుంది, ఒక చోట టెండర్లు వేసేటప్పుడు ఒకరు ఎక్కువ చేయొచ్చు, అట్లాంటప్పుడు రేట్లు పెరగడం అది వేరు. వాటి గురించి ప్రాబ్లం లేదు. టెండర్ల కోసం ఎక్కువ అమౌంట్లు పాడేసి దాన్ని రికవరీ చేసుకునే పేరుతో విచ్చలవిడిగా మద్యాన్ని ప్రజలకు తీసుకెళ్తారేమో అన్నది ఒకటే నేను అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే మీరు అన్నది కరెక్టే. ఖచ్చితంగా ఏమంటారు, బిడ్డింగ్ పెట్టినప్పుడు లేకపోతే కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎక్కువ పెడతారు, ఎక్కువ పాడతారు. దాన్ని రికవర్ చేసుకోవాలనుకుంటే ఆ ఒక్క షాప్ కుదరదు. కాబట్టి ఆ దగ్గర ఉన్న గ్రామాల్లో బెల్ట్ షాప్లను లేకపోతే విచ్చలవిడిగా మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేస్తే మీరు అనుకున్నట్టుగా అంటే చెడు మద్యం పోయి మంచి మద్యం కానీ ఇంతకుముందు 100 ml లాగా ఇప్పుడు వాడికి 300 ml అందుబాటులో తీసుకొచ్చామనుకోండి, అది కూడా మళ్ళీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందేమో అన్నది నా పాయింట్. అంతే. కన్క్లూజన్కి వెళ్దాం. సుధాకర్ రెడ్డి గారు. హలో. ఎస్ సత్యం గారు, ఒక నిమిషం. నేను లాస్ట్ పాయింట్ ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రతి ప్రభుత్వము మారిన తర్వాత నిర్ణయాలు మారుతున్నట్టే గత ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయము తప్పే, దాని మీద మేము విచారణ చేస్తాము అనే తరహాలో గత ప్రభుత్వం చేసింది, మళ్ళీ మీరు కూడా అదే పని చేస్తున్నారు. సో ఇలా వెళ్తే ప్రభుత్వాలు ముందుకెళ్ళడం ఎట్లా? గత ప్రభుత్వాలకు సంబంధించిన విషయాలపైనే మనం ఎక్కువసేపు చర్చించుకుంటూ ఉంటే ఈ పాలన గాడిలో పెట్టేది ఎట్లా అనేది ఒక ప్రశ్న వస్తుంది. దాంతో కన్క్లూడ్ చేద్దాం. షార్ట్గా చెప్పండి ప్లీజ్. సార్, ఇప్పుడు గత ప్రభుత్వంలో చాలా దోపిడీ జరిగిందండి. మద్యం పేరుతో కానీ అన్నిట్లో ప్రతి రంగంలో దోపిడీనండి. మీరు ఆ మద్యం బిల్లులు లేకుండా అమ్మిన ఉన్నాయి. వీళ్ళే సొంతంగా నకిలీ బ్రాండ్లు చేసుకొని లారీలు దింపిన ఉన్న మా చిత్తూరులో అవన్నీ కేసులు వస్తాయండి. అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో జరిగాయి, అక్రమాలు జరిగాయి. బ్రాండ్ పేరు వేసి నకిలీ మద్యాన్ని అమ్మి ఆరోగ్యాన్ని నాశనం చేశారు. దీని మీద మామూలు మద్యం తాగడం వల్ల ఎక్కువ లివర్ డ్యామేజ్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఎందరు ఉన్నారు, లేదా కిడ్నీస్ డ్యామేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, జబ్బులు వచ్చిన వాళ్ళు. ఇలా టైం అయిపోతుంది. బాజీ గారు ఫైనల్ కన్క్లూజన్ వచ్చేటప్పటికి అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే, ప్రతి ప్రభుత్వము మారినప్పుడు గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడము, వాటిని నిరూపించడానికి వాటిపైన విచారణలు చేసుకుంటూ పోతే నిర్ణయాల్ని పునఃసమీక్షించుకుంటూ పోతున్నారు అన్నది ఒక మాట. అలా చేస్తూ పోతే పాలన ఎట్లా కొనసాగుతుంది అన్నది. బాజీ గారు ఫైనల్ కన్క్లూజన్ సింపుల్గా చెప్పండి. బాజీ గారిది మేము స్టక్ అయినట్టుంది. విజయ్ కుమార్ గారు, నా క్వశ్చన్ వినిపిస్తుందా? బాజీ గారు, మా ఫాదర్ రాజకీయాల్లో మాట చెప్పేవాళ్ళండి. రైట్. ఓటర్ అనేవాడికి హార్డ్ డ్రైవ్ మెమరీ ఉండదు, ర్యామ్ మెమరీ మాత్రమే ఉంటుంది, ఎప్పటికప్పుడు తుడిచిపెట్టుకుపోతూ ఉంటుంది అని. హార్డ్ డ్రైవ్ మెమరీలో కనుక ప్రజలు ప్రభుత్వాలు చేసిన మంచి పనులు గుర్తుంచుకోగలిగితే ఓట్లు ఈ రకంగా పడే కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సరే, ర్యామ్ మెమరీలో ప్రలోభాలకు నొగ్గారో, నాణ్యమైన మద్దం అన్నారో, ఇంకోటి అన్నారో ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. ఈ సూపర్ 6 అలా కుదేలైన సమయంలో ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించే ప్రక్రియలో ఇన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి. సరే, మాకు 6 నెలలు సమయం ఇవ్వలేదు, 3 నెలలు ఇవ్వలేదు, 4 నెలలు ఇవ్వలేదు, కాలం అన్ని విషయాలకి సమాధానం చెప్తాం. ఇంకొకటి కానీ కాదు, వీటన్నిటికీ కాలం చెప్పుద్ది. కొద్ది కాలంలో అన్ని విషయాలు తేట తెల్లమైన తర్వాత ప్రజలే తెలుసుకుంటారు. ఈ రకమైనటువంటి విషయాలకి టైం లేదు. బాజీ గారు, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు మారిపోగానే ఆ నిర్ణయాల మీద సమీక్ష పేరుతో, వాటి మీద విచారణల పేరుతో జరుగుతున్న ఈ రచ్చ ఏదైతే దాని మీద లాస్ట్ పాయింట్ ఒకటి మీరు క్లోజ్ చేయండి. బాజీ గారు, సింపుల్ అండి. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవటమే తప్పితే. రైట్. బాజీ గారికి ఐ థింక్ నా వాయిస్ వెళ్తున్నట్లేదు. అంతే సత్యం గారు, ఫైనల్ మీరు కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు పార్టీలు మారినంత మాత్రాన అకస్మాత్తుగా రాష్ట్ర రెవెన్యూ మారదండి. ఒకవేళ కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడుకు కార్డియల్ రిలేషన్స్ ఉంటే మొన్న వచ్చినట్టు దానికో 15 దీనికో 15,000 కోట్లు అటువంటి రావచ్చు, కానీ రాష్ట్ర రెవెన్యూ అకస్మాత్తుగా పెరగదు, తగ్గదు. కానీ మరి ఎట్లా పనులు చేస్తారంటే, వైసీపీకి ఉన్న ప్రియారిటీస్ వేరు, తర్వాత చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ప్రియారిటీ వేసు. ఆ ప్రియారిటీలు మార్చి వాళ్ళు 6 ప్రోగ్రామ్ అమలు చేయడానికి మిగతా డైవర్ట్ చేయతే అవి చేయలేరు. కాబట్టి ఇతర రంగాల నుంచి డైవర్ట్ చేయాల్సి వస్తుంది. ఎక్సైజ్ పాలసీ విషయం వచ్చినప్పుడు ఒక్క మాట ఏమిటంటే, ఇవాళ రాష్ట్ర రెవెన్యూలో 20% ఎక్సైజ్ మీద వచ్చేటువంటి రెవెన్యూ ఉంది. కాబట్టి ఏ ముఖ్యమంత్రి కూడా దాన్ని వదులుకోడు, మాటలు మార్చి చెప్తారు. కాబట్టి ఇవాళ అనఫిషియల్ మద్యాన్ని ఎంత అరికడితే రాష్ట్రానికి రెవెన్యూ అంత పెరుగుద్ది. లీకేజ్ చేస్తుంటే రాష్ట్ర రెవెన్యూ తగ్గిపోద్ది.
కాబట్టి అనఫ్షియల్ మద్యాన్ని అరికట్టి రాష్ట్ర రెవెన్యూ పెంచుకోవడానికి ఏ ప్రభుత్వం అయినా ప్రయత్నం చేస్తుంది. Yes. తర్వాత రెండవది, ఇవాళ టెండర్కి ఎందుకు పోతారంటే టెండర్లో ఫస్టే తెలంగాణలో 2,000 కోట్లు వసూలు చేసుకుని ఖర్చు పెట్టారు అడ్వాన్స్గా బీఆర్ఎస్ గవర్నమెంట్. అవును. రేపు చంద్రబాబు నాయుడు టెండర్కు పోతే ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి డిపాజిట్ల రూపంలో 3,000 కోట్లు 4,000 కోట్లు సమీకరించుకున్నటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండవది, దీనికి ఉండే ప్రైస్ ఓపెన్ మార్కెట్ ప్రైస్ కాదు, అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్. అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్ముతారు. కాబట్టి ధరల్లో ఏ ప్రభుత్వం నిర్ణయిస్తే ఆ ప్రకారం ధరలు ఉంటాయి, వాటిలో మార్పు రావు. కానీ లీకేజెస్ అంటగడితే రెవెన్యూ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అనఫిషియల్ మద్యాన్ని అంటగడితే ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంది. చేయగలరు. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందసత్యం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ షేక్ బాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నంరెడ్డి విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ రెడ్డి గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం అంటే రెండు విషయాలు ఇవాళ మనం చర్చించే క్రమంలో మొదటిది నైతికత అనైతికత అనేది రాజకీయాల్లో దాదాపుగా కనుమరుగైపోయిన నేపథ్యంలో ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్నదే మన ఆల్మోస్ట్ ప్యానల్ ఒకటే రకంగా సమాధానం చెప్పింది. బట్ ఎంతైనా సరే మనము ఆ నైతిక రాజకీయాలు నడవాలని కోరుకోవాలి. మనము ఏ వ్యక్తికి ఏ పార్టీలో నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఓటేశారో వాళ్ళు ఆ పార్టీలో ఉండాలని కోరుకోవాల్సిన సందర్భం మనకు కనిపిస్తుంది. అయితే అదే సందర్భంలో విచారణ పేరుతో పాత ప్రభుత్వాలు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని విమర్శించడం ద్వారా, విచారణ చేయడం ద్వారా అభివృద్ధి కుంటుపడుతుందేమో అన్న అభిప్రాయం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది వాళ్ళ షో. రేపటి షోతో కలుద్దాం. స్టే ట్యూన్.